మేడం ఈరోజు ఏంటి మేడం ఏం జరిగింది మేడం ఇక్కడ కార్యనిర్వహణ సాధకులకి సంబంధించింది ఎలా ఉండబోతుంది? ఇది చెప్పాలంటే 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలకు ఒకసారి నీళ్లు సరిచేసుకుంటూ నది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అన్నది ఒక నిదర్శనం. అలాగే జనసేన పార్టీ ప్రయాణంలో ఇది రెండో మైల్ రాయి. ఇప్పటిదాకా ఒక 10-12 ఏళ్ళు మేము ప్రయాణిస్తున్న దీంట్లో రెండో దిశగా ప్రయాణం సాగిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కమిటీ వేసే బాధ్యత మొదటి నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని నిర్మాణం చేసుకుంటూ, అలాగే పార్టీ ఓడిపోయినప్పుడు ఉంటూ, పార్టీ గెలుపుకు కూడా కారణమైనప్పుడు కూడా ఉంటూ ఉన్న కార్యకర్తల ద్వారానే కమిటీలు వేయించాలని చెప్పి ఆయన బాధ్యత మొదటి నుంచి ఎవరైతే క్షేత్రస్థాయి నుంచి బలపడుతూ ఇప్పటిదాకా స్థిరంగా ఓపికగా ఆయన భావజాలాన్ని నమ్మి ఆయన్ని నమ్మి ప్రజాక్షేత్రంలో ప్రజలకి మంచి చేసే విధంగా ఒక రాజకీయ ప్రక్షాళన చేసే పార్టీని ప్రజల్లో ఉండే రాజకీయ నాయకుల వల్ల ఏదైతే కావట్లేదో ఇప్పుడు జనరేషన్లో ప్రక్షాళన చేస్తూ కొత్త తరానికి బలోపేతం చేస్తూ కొత్త రాజకీయాలకి తెరెత్తుతూ ఆయన ప్రయాణం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఆయన నమ్మొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్థిరంగా ఓపికగా ఉన్న వాళ్ళని ఒక 700 నుంచి 800 మందిని సెలెక్ట్ చేసి 28 మందిని పార్లమెంటరీ టీమ్గా ప్రతి ఎమ్మెల్యేతో వేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి మేడం అంటే మీరు ఏమన్నా అప్లై చేశారా, లేదంటే వాళ్ళే ఐడెంటిఫై చేసి మీకు ఇలాంటి పదవులు ఏమన్నా ఇచ్చారా దీనికి సంబంధించి? అసలు ఈ కమిటీకి సంబంధించి ఇప్పటిదాకా ఎవరికి కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పలేదు. జస్ట్ ఒక కమిటీ వేస్తున్నాము. ఆ కమిటీలో మేము నమ్మదగి ఖచ్చితంగా పార్టీకి పనిచేసే నిబద్ధతగా ఉండే వాళ్ళనే వేస్తామని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి ఇది సర్ప్రైజ్, ఎవరికి హింట్ కూడా లేదు. క్షేత్రస్థాయి నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఆ క్షేత్రస్థాయి నుంచి ఇప్పటి వరకు ఒక స్థాయి వరకు పార్టీని కోసం నిలబడి పార్టీకి అన్ని విధాల స్టార్టింగ్లో అసలు పార్టీలో ఏ నిర్మాణం లేనప్పుడు అన్ని పనులు మేమే చేసాం. అందరూ అలాగే చేశారు. ఆయన చెప్పిన పనులు ఏదైనా సరే ఒక కొత్త ఎమ్మెల్యేలు గెలిచి మన ఎన్డీఏ కూటమి వచ్చేంత వరకు ఒక సిస్టమ్ వచ్చేంత వరకు కూడా సో అందరూ అలాంటి వాళ్ళకే వేశారు ఆయన. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎటువంటి పదవులు ఎటువంటి గుర్తింపు నోచుకోకుండా పార్టీకి అండదండలు ఉన్న చాలా మంది అసహనంతో ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఈ కార్యాచరణ కమిటీలో ఇక్కడ అసహనం అనడానికి ఏం లేదు సార్. మా జనసేనల క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన భావజాలం అర్థమైన వాళ్ళకి అసహనం అయితే లేదు. కాకపోతే కొత్త వాళ్ళు వేరే వాళ్ళు రావడంతో కొంచెం ఆ క్లబ్స్కి కలవడంతో కొంచెం టైం పట్టడానికి దీంతో వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్లో గురై ఉన్నారు తప్ప వేరే ఇదేం లేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు భావజాలం అర్థం చేసుకుని రాజకీయ ప్రక్షాళన కోసం ఆయన వచ్చాడు. దాంట్లో మేము కూడా ఒక భాగంగా ఉన్నాం కాబట్టి టైం తీసుకుంటుందని అందరికీ తెలుసు. కాకపోతే ఎన్డీఏ కూటమిలో మేము గెలిచి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనే దాంట్లో ఒక చిన్న గ్యాప్ టైం తీసుకున్నారు. సార్కి కూడా కొత్తగా పదవి వచ్చి ఆయన కూడా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎంగా కొంచెం మినిస్ట్రీలు చేస్తూ ఆయనకి కొంచెం టైం కావాలి. సో పార్టీ నిర్మాణంలో కమిటీలు వేసే విషయంలో ఆయన కొంచెం టైం తీసుకున్నారు తప్ప మా ఎవరికి కూడా ఎక్కడ నిస్పృహ నిస్సాయితీ ఎక్కడ ఎలాంటి ఇది లేదు. అందరూ ఓపికగా చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా గర్వంగా మళ్ళీ తిరిగి పార్టీ కోసం ఒక క్రమబద్ధీకరణతో పని చేయడానికి మేమందరం చాలా సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలా ఏం లేదు సార్. ఒక పార్టీ నడుస్తుంది అని అనుకుంటే ఒక 10 రూపాయలు పైసా పెడితేనే 15 రూపాయలు 20 రూపాయలు తిరిగి రావాలనుకునే రోజులు ఇవి. ఒక పార్టీని ఒక నాయకుడు ఒక భావజాలంతో నడుపుతున్నప్పుడు ఆయనకి చాలా ఓపిక ఉంటుంది, సమాజం మీద అవగాహన ఉంటుంది, తన కోసం పనిచేసే టీం తన స్థాయిలో ఆలోచించే వాళ్ళు అయితేనే కుదురుతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. ఆ టీం ఏర్పరిచే వరకే కూడా ఆయనకి ఓర్పు ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ. సో ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఆయన భావజాలానికి కనెక్ట్ అవ్వనోళ్ళు. ఎందుకంటే రాజకీయం అంటే ఇలాగే ఉండాలి అనే స్థితిలో ఉన్నారు ఇప్పటిదాకా 72 ఏళ్ల బట్టి నుంచి. బట్ ఆ రాజకీయాలను ప్రక్షాళన చేసి కొత్త తరానికి నెక్స్ట్ స్టెప్గా అందించాలని ఆయన కోరుకున్నారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి వీళ్ళకి గ్యాప్ వస్తుంది రెండు సిద్ధాంతాలకి సంబంధించి. ఆ టైంలో ఈ గ్యాప్లో వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పరిపక్వత చెందిన ఒక రాజకీయ నాయకుడిలాగా అనుకోవట్లేదు, లీడర్ లాగే అనుకున్నాం. కొత్త తరానికి దిశానిర్దేశం చూపిస్తూ నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్కి ఫస్ట్ మిట్గా ఆయన ఒక కాగడాలాగా ఆయన కరిగిపోతూ కూడా ప్రపంచానికి వెలిగివ్వాలని. ఇదేనే ఒక రాష్ట్రానికో దేశానికో అంటున్నారు, కానీ అలా కాదు. ఇది కేవలం ప్రపంచంలో కూడా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో డెమోక్రటిక్గా ఒక పార్టీ నిర్మాణం జరగాలి ఒక డెమోక్రటిక్ కంట్రీలో అనే దాన్ని ఆయన నమ్ముతూ దాన్ని ప్రూఫ్స్తో సహా నిర్ధారణ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ నన్ను అర్థం చేసుకుని నా భావజాలను అర్థం చేసుకున్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నా
ఈ పార్టీకి కరెక్ట్గా ఉంటే ఒక కోటి సభ్యత్వం దాటేది అని అన్నారు. మీరు ఎలా మీరు అదే చెప్తున్నాను కదా సార్, రాజకీయ ప్రక్షాళన చేయడానికి వచ్చాము అన్న దాన్ని చాలా మంది ఆ గ్యాప్ను చూడలేకపోయారు. కేవలం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడిగానే చూశారు కాబట్టి ఈ ఇబ్బంది అంటూ తలపెట్టింది. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు 800 మంది, వీళ్ళకి ఇప్పటి వరకు అయితే 800 సెలెక్ట్ చేశారు. కానీ ఆయన ఏదైతే చెప్పారో 18,000 మంది ఈ వాలంటీర్స్గా సాధకులుగా పనిచేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూ ఆయనకి క్రియాశీలక సభ్యత్వాలు చేస్తూ టీంని పెంచుతూ ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఫ్రీ మూవ్మెంట్ ఇస్తే ఇంకా సాధ్యం అవుతుంది. ఆయన చెప్పింది మాలాక సాధకుల గురించి కాదు, లీడర్స్ ఎవరైతే ఆయన అర్థం చేసుకోలేకపోయారు, లీడర్స్ సో కాల్డ్ వాళ్ళు కూడా ఇంకా పాత తరం రాజకీయంలోనే ఉండిపోయారు. ఆ కొత్త తరం రాజకీయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి మాట్లాడారు తప్ప సామాన్య కార్యకర్తల్లో ఆయన భావజాలను నమ్మిన వాళ్ళనైతే కాదు. లాస్ట్ క్వశ్చన్, ఇక్కడికి వచ్చారు కదా, ఈ సభకు వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మీకు ఎటువంటి స్పష్టత వచ్చింది? ఎటువంటి స్పష్టత అనే దానికన్నా ఫ్రీడమ్ అనుకోవచ్చు. ఒకప్పుడు మేము ర్యాండమ్గా పనిచేసాము, అంటే అక్కడక్కడక్కడ సార్ ఏం చెప్తే అది మేమే అన్ని ఏరియాలు వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది. నియోజకవర్గాలు అవ్వచ్చు, జిల్లాలు అవ్వచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో టీములు లేనప్పుడు, తర్వాత మా పనితీరు చూసి జనాలు రావడం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ అలవడం, గెలిచిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు రావడం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఇప్పుడు మాకు ఏ స్పష్టత వచ్చిందంటే ఒక క్రమబద్ధంలో ఫ్రీడమ్తో కూడుకుంటూ డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎవరైతే నిబద్ధతగా పనిచేస్తూ పాత వాళ్ళే కాకుండా మమ్మల్ని నమ్మి కొత్త తరాన్ని ఆయన నమ్ముతూ కూడా మా నిలకడని చూసి, మా స్పష్టతని చూసి, మా నాలెడ్జ్ని చూసి ఆయన నమ్మిన వచ్చిన కొత్త తరాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఆయన చెప్పారు, గంగాదేవి ఒక పాయలా ఉండి తర్వాత అంత ప్రవాహంగా పాప ప్రక్షాళన చేసుకుంటూ దేశం అంతా ఎలా ప్రవహిస్తుందో అన్నట్టుగా. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ స్టెప్లో ఉన్నాం మేము. సో ఖచ్చితంగా నిబద్ధతగా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇస్తాం. నాకు ఇంకా చెప్పాలంటే మాకన్నా ముందు ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్తో మాది కరెక్ట్గా టాలీ అయితే మేము కరెక్ట్గా పనిచేసినట్టు.